మార్నింగ్ 1 అవర్ వాకింగ్ చేయాలి అంటే మోటివేషన్ కావాలి. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాలి అంటే మోటివేషన్ కావాలి. బుక్స్ చదవడానికి మోటివేషన్ కావాలి. ఆఖరికి డైలీ 2 లీటర్స్ వాటర్ తాగాలి అంటే కూడా మోటివేషన్ కావాలి. మనకు తప్పనిసరి చేయాలి అనిపించిన పనులను ఏ మోటివేషన్ లేకుండా చేస్తాము. కానీ ఇవి చేస్తే మంచివి అనిపించే పనులకు చేయడానికి మూడ్ రావాలి, మోటివేషన్ ఉండాలి అని అనుకుంటాము. కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ మోటివేషన్ అన్నది, మూడ్ రావాలి అన్నది అన్నీ మైండ్‌కి సంబంధించినవి. ఈ బిజీ అండ్ నాయిసీ వరల్డ్‌లో మైండ్‌ని ఒప్పించడం అది మళ్ళీ ఇంకో పెద్ద పనిలాగా అనిపిస్తుంది. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ మెంటలీ లెట్ అస్ మేక్ సమ్ ఫిజికల్ అరేంజ్‌మెంట్స్. అంటే సింపుల్‌గా దాని రిలేటెడ్ వస్తువులని అంటే ఒక విజువల్ రిమైండర్స్ లాగా వాటిని మన ఎదురుగా పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ కొరకు ఆ వాకింగ్ షూస్‌ని డోర్ దగ్గరనే పెట్టాలి. వాటర్ తాగాలి అని అనుకున్నప్పుడు ప్రతి రూమ్‌లో వాటర్ బాటిల్ పెట్టడం. చదవడం కోసం ఆ బుక్స్‌ని లివింగ్ రూమ్‌లో, టీవీ పక్కన, ముఖ్యంగా ఫోన్ పక్కన పెట్టడం లాంటివి చేయాలి. ఇవి వినడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. కానీ ఈ విజువల్ రిమైండర్సే మనకు పవర్‌ఫుల్ ట్రిగ్గర్స్ లాగా వర్క్ చేస్తాయి. అవి చూసినప్పుడల్లా ఆ పని చేయడానికి ఆటోమేటిక్‌గా మోటివేషన్ వస్తుంది. మైండ్ మీద ప్రెషర్ కూడా తగ్గుతుంది. 1, 2 సార్లు ఆ విజువల్ రిమైండర్స్‌ని కూడా దాటేసే ఛాన్స్ ఉంది. అలా దాటేసిన తర్వాత ఎన్ని సార్లకు మళ్ళీ మోటివేట్ అయ్యారో కామెంట్స్‌లో చెప్పండి.